అందరికీ నమస్కారం అండి. 2025 అనేది చాలా మెమరబుల్ ఇయర్ అండి నా కెరియర్లో. అది సంగీత దర్శకుడుగా అవ్వచ్చు అండ్ అలానే రచయితగా కూడా అవ్వచ్చు, లిరిక్ రైటర్గా. ఎందుకంటే ఈ ఇయర్ వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఓజీ, ఈ రెండిట్లో నా పాటలు ఉండడం అనేది చాలా అదృష్టం. అండ్ అలానే ఈ ఇయర్ స్టార్టింగ్లో బాపు అనే ఫిలింకి మ్యూజిక్ చేశాను అండ్ అది ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు తెలుసు. అండ్ రీసెంట్గా వాసు గారితో మిత్రమండలి అనే ఫిలింకి చేశాను అండ్ దానికి మ్యూజిక్కి మీరందరూ ఆదరించారు. ఆ పాటల్ని కానీ ఆ మ్యూజిక్ కానీ మంచి రివ్యూస్ ఇచ్చారు. అండ్ ఎక్కడో ఒక థియేట్రికల్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా లేదు అనే ఒక లోటు, ఒక వెలితి ఉండిపోయింది. అండ్ నాకు తెలిసి అది ఈషా అనే సినిమాతో అది ఫుల్ఫిల్ అవుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఈషా ఈ సినిమాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా దర్శకులు శ్రీనివాస్ రాఘవ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. అండ్ తంత్ర అనే సినిమా నేను చేసినప్పుడు నా వర్క్ నచ్చి నన్ను వెంకట్ గారికి, శ్రీనివాస్ గారికి పరిచయం చేసిన ఫ్రెండ్ తేజ గారికి థ్యాంక్ యూ. అండ్ అలానే ఈ సినిమాకి స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి టిల్ ద లాస్ట్ స్టెప్ దాకా నాతో పాటు ఈక్వల్గా నాతో పాటు ఉండి నా అసోసియేట్ కుశల్కి థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ మిగతాది వచ్చే ఈవెంట్స్లో మాట్లాడతాను. బట్ ఇందాక గీత గారు అడిగారు, మీరు ఆత్మల్ని చూసారా, ఎప్పుడైనా ఆత్మలు ఉన్నాయని మాట్లాడారు. సో నేను మిత్రమండలి మూవీ చేసినప్పుడు కానీ ఈ ఫిలిం ఈషాకి వర్క్ చేస్తున్నప్పుడు కానీ స్కోర్ చేస్తున్నప్పుడు మిత్రమండలి అప్పుడు వాసు గారు ఆత్మను చూశాను, ఇక్కడేమో శ్రీనివాస్ గారు ఆత్మను చూశాను. అంటే ఏంటంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను నాకు ఫిలిమ్స్ అన్న వర్క్ అన్న చాలా పిచ్చి అని. సో వాళ్ళ ఆత్మలు వచ్చి నాకు ఏం చెప్పేవంటే, ఇఫ్ యు ఆర్ మ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. అండ్ నా ఐ